అందరికీ నమస్కారం. రేపు శనివారం ప్లస్ ఏకాదశి. ఇంట్లో ఆడవారు ఈ కూర వండితే చాలు కోటి జన్మల పుణ్యం. ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. రేపు షట్తిల ఏకాదశి. ఎంతో శక్తివంతమైన రోజు. షట్తిల ఏకాదశి రోజు ఇంట్లోని ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కూర వండితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కష్టాలు సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక అందరూ కూడా ఈరోజు ఇంట్లో ఈ కూరను వండండి. అందరూ ఈ కూరను తినండి. అలా తినడం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎంతో పుణ్యం వస్తుంది. మరి ఈ షట్టిల ఏకాదశి రోజు తినవలసిన కూర ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఏకాదశి అనేది పరమ పవిత్రమైన రోజు. చాలామందికి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత తెలియదు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువుని తులసి మాలలతో లేదా తులసి ఆకులతో పూజిస్తే పాపాలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియడం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఏకా ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు. ఈ 11 ఉండబట్టి మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5ంటిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసము, మద్యము వంటివి సేవించకుండా ఉండాలి. పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటూ స్నానం చేయకూడదు. ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకొని స్నానం చేయొచ్చు. మృత్తికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృత్తికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను ఈ 3ంటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృత్తికా స్నానం చేస్తే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాళ్ళు, మలద్వారం, మూత్రద్వారం, ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. అలాగే ఏకాదశి రోజు విష్ణు పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు. ఏకాదశిని గృహస్థులు, బ్రహ్మచర్యులు, సన్యాసులు, వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలను అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు. శనివారంతో ఏకాదశి కలిసి వచ్చింది. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. ఏకాదశి కూడా వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది. అయితే ఇలా శనివారం ఏకాదశి కలిసి వచ్చిన రోజు ఒక ప్రత్యేకమైన కూరను తింటే శని దోషాలు, గ్రహదోషాలు అన్నీ కూడా పోతాయి. దరిద్రాలన్నీ కూడా పోతాయి. పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. అసలు ఇంతకీ ఏ కూర తినాలంటే వంకాయ కూర. అవును, శనివారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి ఉదయం, సాయంత్రం లేదా రాత్రి ఇలా ఏ సమయంలో అయినా సరే వంకాయ కూరను వండుకొని తింటే చాలా చాలా మంచిది.
చాలామంది శనివారం రోజు వంకాయ కూర వండకూడదని భావిస్తూ ఉంటారు, కానీ అందులో నిజం లేదు. శనివారం రోజు వంకాయ కూరను తినవచ్చు, కానీ వంకాయలను శనివారం రోజు కొనకూడదు. ముందు రోజే కొని తెచ్చుకొని ఇంట్లో ఉంచుకొని ఈ ఏకాదశి రోజు వండుకొని తినాలి. ఈ శనివారం ఏకాదశితో కలిసి వస్తుంది. చాలా పవిత్రమైనది. వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది. ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు వంకాయ కూరను వండండి. ఇంట్లో అందరూ వంకాయ కూర తినండి. వీళ్ళున్న వారు వెంకటేశ్వర స్వామి వారిని కానీ విష్ణుమూర్తిని కానీ కృష్ణుణ్ణి కానీ పూజించండి. ఈ ఒక్క శనివారం రోజనే కాదు, ప్రతి శనివారం ఈ వంకాయ కూర వండుకొని తింటే శని దోషాలు పోతాయి. ఎలాంటి గ్రహదోషాలు మీ దరి చేరవు. కర్మ ఫలాలు తగ్గిపోతాయి. ఇలా ఈ శనివారం రోజు వంకాయ కూర తినడం వలన శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిని పొందగలుగుతారు. ఈరోజు ఈ కూర తింటే ఒంట్లోని దోషాలు కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కనుక అందరూ కూడా శనివారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి రోజు వంకాయ కూరను తినే శుభ ఫలితాలను పొందండి. అలాగే ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకండి. కనీసం గుడ్డును కూడా తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. తింటే భూమి మీదే నరక బాధలను అనుభవిస్తారని, సకల దోషాలు పాపాలు చుట్టుకుంటాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి శనివారంతో కలిసి వస్తున్న ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారము, మద్యము, గుడ్డు వంటివి తీసుకోకుండా ఉండండి. ఏకాదశి రోజు కొన్ని నువ్వులను తింటే మీ ఒంట్లో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. నువ్వులను తినడం వల్ల మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. షట్తిల ఏకాదశికి నువ్వులకు సంబంధం ఉంది. ఈ పవిత్రమైన రోజున నువ్వులను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. షట్ అంటే 6, తిల అంటే నువ్వులు, అంటే నువ్వులను 6 విధాలుగా ఉపయోగించే ఏకాదశి అని అర్థం. ఆ 6 విధాలు ఏమిటి అంటే, నువ్వుల నూనె వంటికి రాసుకొని నువ్వులతో స్నానం చేయాలి. నువ్వులు నెత్తిమీద నుండి జాలువారేలాగా స్నానం చేయాలి. ఇక రెండవది తిలలేపనం. స్నానం అనంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించడం. ఇక మూడవది తిలహోమం. ఇంట్లో తిలహోమం నిర్వర్తించాలి. నాలుగవది తిలోదకాలు. పితృదేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వుల నీళ్లు వదలడం అన్నమాట. నువ్వులు బొటనవేలుకు రాసుకొని ఒక పద్ధతి ప్రకారం నీళ్లతో వదలడం. ఐదవది తిలదానములు. అంటే నువ్వులను కానీ నువ్వుల నూనె కానీ ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇక ఆరవది తిలాన్న భోజనం. నువ్వులను ఆహారంలో చేర్చుకొని భోజనం చేయాలి. షట్తిల ఏకాదశి రోజున నువ్వులతో నిర్వర్తించి 6 పనులు పూర్తి చేస్తే శ్రీ మహావిష్ణువుతో పాటుగా పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.